పుట్టేడు కష్టాలతో పత్తి రైతులు అల్లాడిపోతున్నారు. అకాల వర్షాలతో నష్టాలను చవిచూసిన రైతులు పంట అమ్మకంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర విషయంలో సీసీఐ మాట మార్చింది. క్వింటాలుకు 8,110గా ధర నిర్ణయించింది. అమ్మకాలను ప్రారంభించింది. అయితే నెల రోజుల వ్యవధిలో 100 రూపాయల కోత పెట్టడంతో పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. నాణ్యత పేరుతో ధర తగ్గించడం సరికాదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. పత్తి రైతుల కష్టాలు అన్నీ నీకవు. మొన్నటి వరకు తేమ పేరుతోటి కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెట్టిన సీసీఐ ఇప్పుడు ధర తగ్గించి రైతులను నట్టేయడం వస్తుంది. 8,110 ఉండాల్సినటువంటి సీసీఐ ధర నిర్ణయించిన ధరకు ఇప్పుడు 100 రూపాయలు తగ్గించడం జరిగింది. మొన్నటి వరకు 50 రూపాయలు తగ్గించింది. ఇప్పుడు మరో 50 రూపాయలు తగ్గించడంతో 8,010కే కొంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నాణ్యత పేరిట ఏదైతే పత్తి బాగా రావట్లేదు కాబట్టి మార్కెట్కు తగ్గిస్తామని చెప్తుంది. అయితే పత్తి ఏ రకంగా తీసుకొచ్చినా కూడా అదే రేటు నిర్ణయించిన పరిస్థితుల్లో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. సీసీఐ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంది అసలు ఎందుకు ధర తగ్గించింది? సార్ మొత్తం తేమతోని మరి బాగా వర్షాలు పడ్డాయి. తేమ వచ్చినా కానీ ఆరబెట్టుకొని మొత్తం అది ఇస్తున్నాం. సార్ ఇలా కౌడ అంటున్నారు, పుత్స అంటున్నారు, అట్లా అన్నట్టు దానికి అమ్ముతున్నాం. ఇక ఇంకేమో సార్ ఎట్లా వేసుకుంటావు, ఏం చేయలేము. ఎంత వచ్చింది మీ తేమ? ఆ తేమ 12 చూపెడుతున్నది, 18 చూపెడుతున్నది. 12 చూపిస్తే తీసుకుంటుంది. 12 చూపెడితే తీసుకుంటున్నాము. ధర ఇట్లా తక్కువ పెట్టడానికి మీరు ఎట్లా చూస్తారు? మేము కరెక్ట్ పత్తిని ఎండబెట్టుకొని తీసుకొస్తున్నాం, కానీ ఇంకా అందులో పుచ్చున్నా అని చెప్పేసి 50 2 సార్లు తగ్గించిండ్రు. 8,110 కానీ 2 సార్లు 50 తగ్గించిండ్రు. ఇప్పుడు కొద్దిగా కొన్ని పరిస్థితుల వల్ల రైతు లేట్ అమ్ముకుంటాడు. ఇప్పుడు మొదట అమ్మిన రైతుకేమో లాభం అవుతున్నది, రెండో అమ్మిన రైతుకేమో 100 రూపాయలు లాస్ వస్తున్నది. ముందే ధర ఏదైనా కరెక్ట్ పెట్టాలి. అది ఆ విధంగా లేనేలేదు కదా. ఇప్పుడు నష్టపోయేది ఎవరు రైతే. మరి ఇప్పుడు ఇప్పుడు కొందరు ముందు అమ్ముతారు, కొందరు వెనుక అమ్ముతారు. వెనుక అమ్మిన రైతు ఇప్పుడు నష్టపోయినట్టే కదా ధరలు. అదే పత్తి అదే యాక్చువల్గా అతను నిలువ ఉంచుకున్నాడు, ఇతను ముందుగా తెచ్చాడు. తేమ విషయం కాదు, నాణ్యత లేదని ధర దించడం జరిగింది. తేమ కోసం అని ఎండబెట్టుడు, కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు తేవకపోవడము, అతనికి ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా హాస్పిటల్, ఏదైనా పిల్లల ఏదైనా పని కారణంగా అతను వ్యవసాయ పనులు నిమగ్నమై ఉండడం, ఏదో కారణంగా ఆయన తేకపోవడం చేత ఇటువంటి ఇబ్బందులు వచ్చేసి ఇప్పుడు ఎటువైనా మళ్ళీ 100 రూపాయలు రైతుకే బొక్క అయిపోతున్నాయి. 30 కుంటాలు అంటే 3,000 రూపాయలు నష్టమే. ప్రైవేట్ ధర ఎంత ఉన్నది? ప్రైవేట్ వాళ్ళది బాగా తక్కువ ఉన్నది. గవర్నమెంటే పొదుపు, గవర్నమెంటే మంచిది, కానీ కాకపోతే 100 రూపాయలు దించేది కాదు సార్. ఫస్ట్ తెచ్చిన వాళ్ళకేమో లాభమైంది, ఇప్పుడు వెనక తెచ్చిన వాళ్ళకి నష్టమైంది కదా. మరి ఉంచితే ఒక తీరే ఉంచాలా? ఇప్పుడు అందరికి ఇప్పుడు లాసే కదా. నేనే ఫస్ట్ బండి తెచ్చిన. ఇప్పుడు 100 రూపాయలు లాస్ ఉన్నా. ఇవ్వాలని తెచ్చిన 24 కుంటలు తెచ్చిన. ఇప్పుడు 2,400 లాసే ఉన్నా నాది. ఏదేమైనప్పటికీ తమకు మద్దతు ధర పెంచాలి, మరింత ధర పెంచి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు, T5.